స్వార్థం కోసం టీడీపీ జనసేన కలవలేదని ఆంధ్రప్రదేశ్ను రక్షించుకునేందుకే కలిశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగావని, అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలన్నారు. స్కీముల్లో కూడా స్కాములు చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. పెనుగొండలో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. ఏది అభివృద్ధి, ఏది దోపిడీనో గుర్తించి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సాగునీరు ఇస్తే చాలు, రాయలసీమ రైతులు బంగారం పండిస్తారన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకెంతో ఇష్టమని, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్నది ఇక్కడేనన్నారు. కరువు జిల్లాను సస్యశ్యామలం చేయాలని టీడీపీ హయాంలో సంకల్పించామని, కియా పరిశ్రమ తెచ్చి వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ను 18 నెలల్లో పూర్తి చేశామని, కియాలో ఇప్పటి వరకు 12 లక్షల కార్లు తయారయ్యాయని చెప్పారు. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అనంతపురం జిల్లాలో బిందు, తుంపర సేద్యం మరింత పెరగాలన్నారు. 2014లో ఈ ప్రాంతం ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉంటే సాగునీరు, పెట్టుబడులు, ఉపాధి పెరిగేవని, అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపాలన్నారు. స్కీముల్లో కూడా స్కాములు చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేశాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు, అదే మారిగా ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా. మళ్ళీ 2029 విజన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. మనకు అన్ని వనరులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం. అదే మరి సముద్ర తీరం, దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది. బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు, ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ గాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో ముఖ్యమంత్రి జగన్ ముసుగు తీసేసి ఫ్యాక్షనిస్టు పోకడలతో బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ నియంత పోకడలకు తట్టుకోలేక ఇటీవల నెల్లూరు జిల్లాలోని సీనియర్ నేతలంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని సైకో జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పారని మండిపడ్డారు. మాజీ మంత్రి నారాయణ అనుచరులైన విజేతారెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, ఫైనాన్షియల్ గురుబ్రహ్మం ఇళ్లపైకి పోలీసులను పంపి భయానక వాతావరణం సృష్టించారన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం తప్పుతుందని పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఎద్దేవా చేశారు. ఇటీవల రాజస్థాన్లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుందని పేర్కొన్న పీకే జోస్యం ఫెయిల్ అయిందన్నారు. మరోసారి ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రావడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 42వ డివిజన్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డులో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్, ఎంపీ కేశినేని నాని, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి పుణ్యశీల, స్థానిక కార్పొరేటర్ చైతన్యారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో కేశినేని నాని మాట్లాడుతూ 1,35,00,000 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజల వద్ద నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పేర్కొంటున్న ఎన్నికల ఫలితాలు ఫలించడం లేదని, రాష్ట్రంలో వచ్చేది మరలా వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అట్లాగే ఇదే మొన్న ఎలక్షన్లో రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పాడు ఇదే ప్రశాంత్ కిషోర్. కావాలంటే మీరు రికార్డ్ చెక్ చేసి రీసెర్చ్ చేసి రేపు నాకు చెప్పండి. ప్రశాంత్ కిషోర్ తను చెప్పింది ఏంటంటే నేను కూడా చూశాను. నా దగ్గర ఏం డేటా లేదు, కానీ నాకెందుకో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని అని చెప్పాడు. నేను కూడా చూసాను, విన్నాదాన్ని. కాకపోతే ఆయన చెప్పినన్ని తప్పులే. ఎందుకంటే తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో.
అట్లాగే 1923 డిసెంబర్లో కదా ఎలక్షన్ జరిగింది అక్కడ. డిసెంబర్లో తెలంగాణలో ఆయన ప్రిడిక్షన్ రాంగ్ అయింది. అట్లా సేమ్ టైం రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ వస్తున్నారంటే కాంగ్రెస్ రాకుండా అక్కడ బీజేపీ భారీ మెజారిటీతో బీజేపీ వచ్చింది. సో ప్రశాంత్ కిషోర్ ఏమీ దేవుడు కాదు చెప్పింది అవడానికి. ప్రశాంత్ కిషోర్ చెప్పే అన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవుతున్నాయి. అది ప్రజలు గమనించాలి. నన్ను గెలిపిస్తాను, మళ్ళీ జగనన్న సీఎం అవుతారని చెప్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ ఏదో ప్రజలకి గ్రాఫిక్ చూపించి మళ్ళీ మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలని చంద్రబాబు నాయుడు పగటి కలలకు అంటున్నాడు. తప్పకుండా వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్నాం. తప్పకుండా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు 175కి 175 స్థానాలు కైవసం చేసుకునే దిశగా మేమందరం అడుగులేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మేమందరం పనిచేస్తాం. ఏదైతే 175 స్థానాలు కైవసం చేసుకుని మళ్ళీ జగనన్నని సీఎం చేసుకునేదాకా మేమందరం పనిచేస్తూనే ఉంటాం. అలాగే విజయవాడ పశ్చిమలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. మూడోసారి హ్యాట్రిక్ దిశగా మేమందరం పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటాం. ఏదైతే మాయ మాటలు మాయ హామీలు చెప్పేసి వాళ్ళు అధికారంలో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. కరోనా కష్టకాలంలో ఏ ఒక్కళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు. తెలంగాణలో తలదాచుకున్న చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఆంధ్రాకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. జగన్ పాలన పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 1వ డివిజన్ ప్రజలకు అమరావతిలో ఇంటి స్థలం ఇస్తే కోట్ల ద్వారా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబుని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడి సొంతింటి కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 1వ డివిజన్ తుంగన్ రాములు వీధి ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్ తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 1వ డివిజన్లో పర్యటించడం జరిగిందని ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ జగనన్నకు ఓటు వేస్తామని తెలియజేస్తున్నారన్నారు. పేదవాడికి అమరావతి ఇళ్లు ఇస్తే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టులో వేసి అడ్డుకున్నాడని ఆరోపించారు. పేదవాడి ఇంటి కలను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబుని అన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లంపల్లి వెల్లడించారు. ఆవేదన ఉంది. దానికి బాధ్యుడు కారకుడు చంద్రబాబు నాయుడు. దుర్మార్గంగా ఏదైతే పేద ప్రజలకి మంచి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కడదాం అనుకుంటే ఆ ఇల్లుని కోర్టులో వివిధ తప్పుడుగా పేపర్లు సబ్మిట్ చేసి దాన్ని మేము స్టే తీసుకొచ్చాడు. తప్పకుండా దాన్ని మేము న్యాయపరంగా పోరాడతాం, గెలుస్తాము. అదే అమరావతిలో మీ అందరికీ కూడా సొంత ఇల్లు కట్టించి మీ అందరికీ కూడా మీ ద్వారా గృహప్రవేశాలు కూడా చేస్తామని చెప్పని చెప్తున్నాం. ఎందుకంటే పేదవారు చక్కగా ఉంటే, పేదవారు సుఖంగా ఉంటే, పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతను ఎలాగో చేయలేడు. చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అడ్డుపడడం ఇవన్నీ కూడా చాలా దారుణం ఇది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ ఈసారి జగనన్న వస్తే మా సొంత ఇల్లు కళ నెరవేరుస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. తప్పకుండా వారికి అన్నీ మంచి చేస్తామని చెప్పని వాళ్ళకి తెలియజేస్తున్నాం. కొంత ఇదంతా కూడా కెనాల్కి రైల్వే పట్టాలకి మధ్యలో ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా తప్పకుండా కృషి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఆశీర్వదిస్తూ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని మీ ద్వారా నేను అందరికీ తెలియపరచుకుంటాను. తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని నగర మేయర్ రాయని భాగ్యలక్ష్మి తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అబద్ధాలతో కాలయాపన చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి చూపించాలని వారు సవాల్ చేశారు. 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి ఆధ్వర్యంలో శ్రీలంక కొండ ప్రాంతంలో 34 లక్షల రూపాయల వ్యయంతో స్టెప్స్, ల్యాడింగ్స్ మరియు సీసీ డ్రైన్స్ నిర్మాణాలకు మేయర్ రాయని భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అమలు జరిగాయని చెప్పారు. స్థానిక ప్రజలు రోడ్లు, డ్రైన్లు సమస్య తమ దృష్టికి తీసుకురాగానే వాటిని పరిష్కారం చేశామని చెప్పారు. కొండ ప్రాంతంలో రోడ్లు వేయాలంటే అధికారులకు, కాంట్రాక్టర్లకు చాలా కష్టమైన పనని చెప్పారు. ప్రజల సౌకర్యం కోసం ఎంత కష్టమైనా రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, గత ప్రభుత్వం కొండ ప్రాంత వాసులను చిన్నచూపు చూసిందన్నారు. జగన్పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా కొండ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించామని, టీడీపీ 5 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చేయలేకపోయిందన్నారు.
అబద్ధాలతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేశారని, ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, ఎక్సైజ్ కాలనీలలో పేదలు ఎవరూ లేకపోయినా తూతూ మంత్రంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమావేశాలు నిర్వహించాడని విమర్శించారు. 2014 నుంచి 2019 మధ్య 2200 కోట్లు రోడ్లు, డ్రైన్లు కోసం ఖర్చు పెట్టామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్నాడని, ఆ రోడ్లు, పార్కులు, వాటర్ ట్యాంకులు ఎక్కడున్నాయో చూపించాలని నిలదీశారు. అసలు ఆ డబ్బులు ఏమైపోయాయో నిజం తెలియాలన్నారు. మేము ఖర్చు పెట్టిన 650 కోట్ల గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్నది కొనసాగాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైనా గుందలకొండ అవనివ్వండి కానీ, ఇక్కడ 2వ డివిజన్ అవనివ్వండి, 5వ డివిజన్ అవనివ్వండి కానీ, ప్రతి ఒక్క కొండ ప్రాంతం ఉన్న 4-5 డివిజన్లు మనకి తూర్పు నియోజకవర్గంలో ఉంటే, ఈ 5 డివిజన్లు పూర్తిగా కొండ ప్రాంతంలో ఉన్న డెవలప్మెంట్ అయ్యే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది. కొండ ప్రాంతంలో కూడా చివరి వరకు మెట్లు ఏమైనా రిపేర్ ఉన్నా, వాటర్ సప్లై పైప్ లైన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నా, న్యూ పైప్ లైన్స్ ప్రతి ఒక్క డివిజన్కి 50 లక్షలు చొప్పున శాంక్షన్ చేయించి కొండ మీద ఉన్న పైప్ లైన్లు పూర్తిగా అవి కొత్త పైప్ లైన్లు వేసే విధంగా, ఎందుకంటే పాత పైప్ లైన్లు హోల్స్ పడిపోయి అందులోకి డ్రైనేజీ వాటర్ వెళ్ళి చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా ఈరోజు పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఏదైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో తూర్పు నియోజకవర్గంలో కొన్ని వేల కోట్లు ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గంలో వెచ్చించి డెవలప్మెంట్ అంటే ఏంటన్నది చూపించడం జరుగుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి కార్పొరేషన్ అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిగా వాళ్ళే, అదేవిధంగా మేయర్ వాళ్ళే, కార్పొరేటర్లు వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే ఏ ఒక్క కార్యక్రమం గారు చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర అబద్ధాలు చెప్పడమే తెలుగుదేశం పార్టీ పని. నిన్నే ఒక సమావేశం అంటే ఇక్కడ మీడియా వాళ్ళు గారు ఉన్నారు కాబట్టి మీరందరు గారా గద్దె రామ్మోహన్ గారు ప్రశ్నించాలి. నిన్న ఎన్టీఆర్ కాలనీకి సంబంధించి, లేకపోతే వెటనరీ కాలనీకి సంబంధించి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీకి సంబంధించి ఆ కాలనీ పెద్దలు ఎవరు గారా లేకపోయినా ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని 2014 నుంచి 19 దాకా ఒక పుస్తకం చూపించి 2200 కోట్లు మేము ఖర్చు పెట్టాం రోడ్ల కోసం, డ్రైనేజ్ కోసం చంద్రబాబు గారి హయాంలో అని చెప్పుకున్నారు. ఏమైంది డబ్బులన్నీ? ఆ 2000 కోట్లు ఏమైంది? ఏ రోడ్డు మీద పెట్టావు, ఏ పార్క్ మీద పెట్టావు, ఏ వాటర్ ట్యాంక్ మీద పెట్టావు, ఏ డ్రైనేజ్ మీద పెట్టావు? ₹1 నువ్వు చూపించగలవా? ఆ 2000 కోట్లు ఏమైంది? ఎన్నికల ముందు చదువుకునే విద్యార్థులందరి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా మోసం చేసిన ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగశ్రావణ్ అన్నారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పుల పాలై అనేక కష్టాలు పడుతున్నారని తెలియజేశారు. నగరంలోని ఆటో నగర్ తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కార్యాలయంలో విద్యార్థులకు పెండింగ్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రావణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు బొప్పన భవకుమార్, సాయిరాం గౌడ్లు విచ్చేసి నాగశ్రావణ్ దీక్షకు తమ సంఘీభావాన్ని ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థులు నానా తిప్పలు పడి కోర్సులు పూర్తి చేసినా ధ్రువపత్రాలు ఇవ్వని పరిస్థితి నెలకొందని బొప్పన భవకుమార్ అన్నారు. కోర్సులు పూర్తి చేసి ఎంతో ఆనందంగా ఉద్యోగాలలో చేరాల్సిన విద్యార్థులు ఈ సైకో పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి దోపరించిందని సాయిరాం గౌడ్ అన్నారు. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో 2750 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు ఉన్నాయని, చెల్లించకపోవడంతో విద్యార్థులు బలైపోవటం ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని, లేకుంటే తాను చేసిన తప్పును ప్రజల ముందు క్షమాపణ చెప్పి తన సీఎం జగన్ పదవికి రాజీనామా చేయాలని కిలారు నాగశ్రావణ్ డిమాండ్ చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్ళి అసలు ఈ ఫీజు ఇంజనీరింగ్ కాలేజీలు విజయవాడలో ఎన్ని రకాల ఇంజనీరింగ్ కాలేజీలు ఉండి, మిక్కు కాలేజీ కానీ రకరకాల కాలేజీలు మా ఇక్కడ తెలిసి అవి కూడా ఉషారామ కాలేజీ కానీ, విఆర్ సిద్ధార్థ కానీ, ఎస్ఆర్కేటీ కానీ ఈ కాలేజీలు కూడా మూతపడే స్టేజీకి ఈ 5 సంవత్సరాల్లో తెచ్చాయంటే అతను చదువు మీద పెడుతున్న విజ్ఞానం, అతను చేస్తున్న ఈ మోసం ప్రజలందరికీ తెలియజేయడానికి మన కిలారు శ్రావణ్ చేస్తున్న ఈ కృషి పార్టీగా కానీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సిన విషయం. అట్లాగే ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్యార్థులకు చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది మీ మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కళ్ళు
ఈ చేస్తున్న మోసాన్ని పబ్లిష్ చేసి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. కానీ తీరా ప్రభుత్వంలోకి వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని మార్చి ఎందుకు చెప్తుందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీకి అను గవర్నమెంట్కి మధ్యన ఒక ఒప్పందం. విద్యార్థుల మీద అలాంటి ప్రెషర్ ఉండేది కాదు. విద్యార్థులకు ఉన్న పాత్రల్లో ఏంటంటే వెళ్ళి ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాల్సిందే అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో వేస్తాను అని చెప్పి కాలేజీకి గవర్నమెంట్కి ఉన్న ఒప్పందం రద్దు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళేమో ఫీజులు సరైన టైంకి వేయట్లేదు. కానీ కాలేజీలు ఎవరిని అడుగుతున్నాయి? ఇంతకుముందైతే ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చే కాలేజీలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రెషర్ తీసుకొస్తుంది. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి సెమిస్టర్ ఎగ్జామ్కి కాలేజీల దగ్గరికి వెళ్ళి ఆ హాల్ టికెట్లను అడుక్కునే పరిస్థితి తీసుకొస్తారు. సర్టిఫికెట్లు ఇవ్వడానికి పూర్తి ఫీజులు కడితే కానీ ఇవ్వనే పరిస్థితి దాపరించింది. మరి ఈ రీఎంబర్స్మెంట్ నమ్ముకునే చాలామంది పేద వర్గాలు బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ ఈ పేద వర్గాలు అగ్రవర్ణాల్లో కూడా పేద వర్గాలకి అవకాశం ఉంది. మరి వాళ్ళందరికీ కూడా మొండి చేయి చూపించి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు శ్రావణ్ ఆమరణ నిరాహార చేశారు. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి గతంలో విదేశీ విద్య ఇచ్చాం కాపు విద్యార్థులకి, అలాగే బీసీ ఎస్సీ మైనారిటీ విద్యార్థులకి కొన్ని వేల మందికి మరి ఇతర దేశాల్లో చదువుకొని వాళ్ళ ఆర్థికాభివృద్ధి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే రకంగా. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. కేశినేని నానిపై కేశినేని చిన్ని 1,00,000 ఓట్ల తేడాతో గెలుపొందుతాడంటూ ప్రజలు ఇప్పటికే బెట్టింగులు కట్టడాన్ని చూసి పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీ జనసేన ఈసారి అధికారంలోకి రావడం తథ్యమని వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేత కేశినేని చిన్ని సారథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ మల్లికార్జునపేటలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి చంటి నేతృత్వంలో రజక వృత్తిదారులకు ఇస్త్రీ పెట్టెల పంపిణీతో పాటు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి కార్యక్రమ నిర్వాహకులు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పార్లమెంట్ ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని, ప్రజలు సైతం కేశినేని నానిపై చిన్ని 1,00,000 ఓట్ల తేడాతో గెలుస్తారని, ఇప్పటికే బెట్టింగులు కట్టడం కూడా ప్రారంభించారని వ్యాఖ్యానించారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రజా సంక్షేమం కొరకు వివిధ రూపాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల మన్ననలను పొందగలిగారని గుర్తు చేశారు. ఈ ఎన్నికలలో కేశినేని చిన్ని చేతిలో కేశినేని నాని ఘోర పరాభవం చెందడం ఖాయమన్నారు. ప్రతి వాళ్ళు కేశినేని శివనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ మెంబరు అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో వెళ్ళిపోయింది. దానికి నిదర్శనం ఒకే ఒక మాటలో చెప్తున్నాము, ఈ 2 సంవత్సరాలు అతను చేసినటువంటి సేవా కార్యక్రమం. కాబట్టి కేశినేని శివనాథ్ రేపు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపు అనేది ఎవడు గెలుపు గురించి మాట్లాడలా. కేశినేని శివనాథ్ మీద కేశినేని నాని ఎన్ని లక్షల ఓట్లతో ఓడిపోతాడనేది బయట బెట్టింగ్లు కాసుకుంటున్నారు. అది ఇక ఇంతకన్నా నిదర్శనం ఏంటంటే, దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పనిముట్ల పరిహారాలు కానీ, లేదా పిల్లలకి బీసీ పిల్లలకి ఫీజులు కట్టడం కానీ, లేదా అన్నా క్యాంటీన్లు కానీ 2 సంవత్సరాలు బట్టి, ఎన్నికల టైంలోనే కాకుండా 2 సంవత్సరాలు బట్టి అతను కొనసాగించడమే మెయిన్ కారణం. ఒకటి, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ మెంబర్ మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెంబరు 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచాడు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగుల్ మీరా, కార్పొరేటర్ ఉమ్మడి చంటీలు మాట్లాడుతూ కేశినేని చిన్ని ప్రజల మనిషి అని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాలలోకి వచ్చారని వెల్లడించారు. కరోనా కాలం నుండి విజయవాడ పార్లమెంటు పరిధిలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించి టీడీపీకి ద్రోహం చేసిన కేశినేని నానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో నాకు 2 సార్లు మెజారిటీ వచ్చింది, నా వల్ల వచ్చిందని ప్రగల్భాలు పలికి నానికి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, అంతకంటే ఎక్కువగా కేశినేని చిన్నికి మెజారిటీ తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రోజున నువ్వు 10 ఏళ్ళ ఎంపీలో 10 రూపాయలు నీ జోబులో నించినట్టు నేపథ్యం లేదు. ఇవాళ కోట్ల రూపాయలు పేద వర్గాల కళ్ళల్లో ఆనందం చూడటానికి కేశినేని చిన్ని గారు ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఎంపీ అవ్వకుండానే ఖర్చు పెట్టిన మనిషి రేపు ప్రజల హృదయాల్లో, ప్రజల ఆశీస్సులతో, ప్రజల అండలతో ఖచ్చితంగా 100% ఎంపీ అవుతారు. ఆ తర్వాత ఇంతకంటే 10 రెట్లు ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా చిన్ని ఉంటాడని తెలియజేస్తారు.
మాకేదైనా కష్ట సుఖం వస్తే ఆయన చూసుకుంటాడనే భరోసా ఇస్తున్నటువంటి చెన్నై గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 52వ డివిజన్ ప్రజల తరపున, నగర ప్రజల తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా కూడా మాజీ ఎంపీ కేసినేని నాని గారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, 1,00,000 ఓట్ల మెజార్టీతో చెన్నై గారు గెలవబోతా ఉన్నారు. ఇది ఖచ్చితం. ఎందుకంటే మీరు వాపం చూసి బలం అనుకుంటున్నారు, అది తెలుగుదేశం పార్టీ బలం తప్ప మీ బలం కాదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. నష్టాలను చూపి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు ఆరోపించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్, హైదరాబాద్ ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు మద్దతు పలికింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు 18,000 మంది కార్మికులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. కనీస జీతాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేకుండా 15 ఏళ్లుగా వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలున్నాయని చూపి ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సు, ఎయిర్ బస్ వర్కర్లు, స్వీపర్స్కి అత్యంత అన్యాయం జరుగుతూ ఉంది. వారికి ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఈఎస్ఐ లేదు, యూనిఫామ్ లేదు, కనీస జీతాలు లేదు. 15 ఏళ్ళు పైగా పనిచేస్తున్నా కూడా వాళ్ళని పర్మనెంట్ చేయకుండా, రెగ్యులర్ చేయకుండా ఆర్టీసీ దోపిడీ చేస్తుంది. వాళ్ళ బస్సుల కోసం తిప్పుకోవడానికి, వాళ్ళ రాజకీయ ప్రచారాలకు తీసుకునేటువంటి వాటికి డబ్బులు కట్టడం లేదు. అట్లాగే ఇదివరకు ఉండేటువంటి పన్ను రాయితీలు లేకుండా ఎగ్గొట్టారు. ఈరోజు ఆర్టీసీ 50,000 కోట్ల రూపాయలు ఆస్తి ప్రతి పట్టణంలో కూడా ఉన్నటువంటి డిపోలు కానీ, స్థలాలు కానీ ఉన్నటువంటి, కానీ దీని నష్టాలు ఉన్నాయని చూపించి మొత్తం ఆర్టీసీని ప్రైవేట్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది దుర్మార్గం. ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సు, అలాగే హెయిర్ బస్సులు నడిపే వాళ్ళని, అట్లాగే స్వీపర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అది చేసే వరకు సిఐటి ఆధ్వర్యంలో మా పోరాటం నిరంతరం సాగుతుందని ఆర్టీసీ యాజమాన్యాన్ని హెచ్చరిస్తుంది. కేంద్రం ఆయుష్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న యోగా టీచర్లకు జీతాలు సకాలంలో చెల్లించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యోగా ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నారని, వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. హనుమాన్పేట దాసరి భవన్ నందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు మాట్లాడుతూ కేంద్రం ఆయుష్ ద్వారా యోగా టీచర్లను నియామకాలు చేపట్టిందని, ఆంధ్రప్రదేశ్లో 207 స్కూల్స్కు యోగా టీచర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. యోగా టీచర్లకు బుద్ధా హెల్త్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇచ్చి నియామకాలు జరిపిందని గుర్తు చేశారు. కాగా వీరికి ఉద్యోగ భద్రత లేక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. 2-3 నెలల పాటు శిక్షణ తీసుకొని 2 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం వీరికి హామీ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. బుద్ధా యోగా హెల్త్ ఫౌండేషన్ శిక్షణ కాలంలో చెప్పిన ప్రకారం జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. అసిస్టెంట్లను నియమించాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగా బుద్ధా హెల్త్ ఫౌండేషన్ వాళ్ళు యోగా బుద్ధా ఫౌండేషన్ ద్వారా శిక్షణ ఇప్పించి చాలామందిని రిక్రూట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత లేక తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో, ఎప్పుడు ఉంటాయో అయోమయంలో ఉన్నారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సర్వశిక్ష అభియానికి అనుబంధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే రాష్ట్రంలో ఈరోజు ఇప్పటికే అవుట్సోర్సింగ్ వాళ్ళు, కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. హామీలు ఇప్పుడు కూడా అది ఫైల్ కూడా నడుస్తూ ఉంది. వీరిని కూడా ఆ విధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్రానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా 2 నెలలు 3 నెలల పాటు అక్కడ ట్రైనింగ్ తీసుకొని అనంతరం యోగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 17 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్ డిపార్ట్మెంట్ను జీతాల కోసం అడుగుదామని అనుకుంటే తమను వెళ్ళనివ్వటం లేదన్నారు. 1.5 మంత్ అయింది, ఇంతవరకు నాకు ఎలాంటి లేదు. నేను కూడా ప్రిన్సిపల్ సార్కి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సార్ నాకు ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. రూమ్ రెంట్ అయితేనేం, నా పిల్లలు అయితేనేం, ప్లస్ మేము చేసిన కష్టానికి గాను ఆ ఇబ్బందులతోటి సార్ నేను ఇంట్లో కూర్చొని టైలరింగ్ అయినా చేసుకుంటాను, నాకు కొంచెం
మీరు పర్మిషన్ ఇవ్వండి సార్ అని కూడా సార్ని అడగడం జరిగింది. వెళ్ళి స్కూల్లో చెప్పుకుంటూ ఈ విధంగా కూడా చేసుకుంటున్నాం సార్. నాలాంటి బాధ్యతలు చాలామంది ఆత్మహత్యకు కూడా పాల్పడడం జరుగుతుంది సార్. ప్లస్ జీతాల కోసం ఆఫీస్ దగ్గర వరకు కూడా వెళ్తూ ఉంటే మా టీచర్స్ని అందరినీ కొంతమందిని నువ్వు ఎక్కువగా చేస్తున్నావు, యూనియన్ చేస్తున్నావు, మీరు అందరు కలిపి గ్రూప్ అవుతున్నారు, నిన్ను చంపేస్తాను, నిన్ను. విజయవాడ మొగల్రాజపురం సివిఆర్ ఛాంబర్ నందు కొలువైన శ్రీ షిరిడి సాయిబాబా 17వ వార్షికోత్సవం వేడుకలు వైభవంగా సాగాయి. బాబావారి అనుగ్రహంతో నగరవాసులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, సుఖ సంతోషాలతో హాయిగా జీవనం సాగిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. నగరంలోని మొగల్రాజ్పురం సివిఆర్ ఛాంబర్ నందు చలసాని అజయ్ కుమార్ దంపతుల చేత నిర్మించబడిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 17వ వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బాబా మందిరం అర్చకులు రవిశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి బాబావారికి విశేష అభిషేకాలు, భక్తుల సమక్షంలో విశేష పూజలు, అఖండ భక్తావళి క్షేమం కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. సివిఆర్ ఛాంబర్ నందు 17 సంవత్సరాల క్రితం నిర్మించబడి నిత్యం భక్తులచే విశేష పూజలు అందుకుంటూ దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆలయం షిరిడి సాయిబాబా మందిరం అని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు చెప్తున్నారు. భక్తులు అందచేసిన విరాళాలతో ప్రతి ఏటా వార్షికోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నట్లు చెప్పారు. ప్రతి గురువారం సాయిబాబా మందిరంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలిసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి 17వ వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉన్నది. ఉదయం బాబా గారికి విశేష అభిషేకాలు జరిగినాయి. తదుపరి భక్తుల యొక్క సమక్షంలో విశేష పూజలు, అలాగే ఈరోజు అఖండ భక్తావళి క్షేమం కోసం హనుమాన్ చాలీసా పారాయణ, తదుపరి అన్నప్రసాద వితరణ, సాయంత్రం విశేష హారతులు, ఇలా భక్తుల సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భగవంతుడి యొక్క కృపతో, భక్తుల సహాయ సహకారాలతో ప్రతినిత్యము ఇక్కడ వైభవపేతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి సాయినాథుడిని అనుగ్రహాన్ని పొంది పాత్రలు కాగలని కోరుతున్నాం. షిరిడి సాయిబాబా మందిరం అనునిత్యం భక్తులతో కలకలాడుతుంటుంది. ఈరోజు ప్రత్యేకంగా 17వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మన రవిశర్మ గారు చెప్పినట్టు హనుమాన్ చాలీసా పారాయణము, అదేవిధంగా వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ గుడికి వచ్చే ఆదాయం ద్వారా ఎంతోమందికి పేదలకు వాటికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు కూడా ఈ అజయ్ కుమార్ గారు వారి అబ్బాయి చిక్కి వెళ్తాంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 17 సంవత్సరాల క్రితం మనం స్థాపించి ఈ దినదినాభివృద్ధితో మన భక్తుల సహాయ సహకారాలతో ప్రతి గురువారం నాడు కూడా మనం భక్తులందరి కోసం అందరికీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి దయా కృపాలతో మన భక్తులు దీనికి అందరూ చందాలు ఎన్ని వేసుకుని శుభ్రంగా అన్నీ కూడా చేయడం ప్రతి సంవత్సరం. ఇలాగే వార్షికోత్సవంలో 2000-2500 మంది నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించవాలని కోరుతున్నాం. పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముస్లిం మైనార్టీలకు కేటాయించే ఆలోచన ఉంటే తన పేరును కూడా పరిశీలనలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. పెనమలూరు టీడీపీ తరపున సీటిస్తే బోడే ప్రసాద్కే ఇవ్వాలని, కుదరని పక్షంలో తనకు ఇవ్వాలని, అలా కాకుండా బయట వారికి కేటాయిస్తే మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయవాడ నగర శివారు కానూరులోని వెలగపూడి శంకరబాబు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులతో కలిసి షేక్ బాజీ షాహిద్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కి టికెట్ కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని, ఒకవేళ మైనార్టీలకు ఇచ్చే ఉద్దేశం ఉంటే తన పేరును కూడా పరిశీలనలోకి తీసుకోవాలని షాహిద్ కోరారు. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగుతూ అంకిత భావంతో పనిచేశానని, పార్టీ ఎలాంటి కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేసేందుకు కృషి చేశానని, తాను పార్టీకి నిబద్ధతతో పనిచేసినందువలన తన నిబద్ధతకు తగిన గుర్తింపుగా మైనార్టీ కోటాలో తనకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని షాహిద్ కోరారు. తనకు సీటు కేటాయిస్తే అన్ని వర్గాల వారు తనకు సహకారం అందిస్తారని, వైసీపీ అభ్యర్థిగా ఉన్న జోగి రమేష్పై 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చంద్రబాబుకు కానుకగా ఇస్తానని షాహిద్ తెలిపారు. అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మైనార్టీలకు సీట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే నాయకత్వానికి ముందుగా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మైనార్టీకి ఇవ్వాలి కాబట్టి నా పేరుని
సూచనగా తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇదే విధంగా నేను గత 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నాను. నా మీద వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి తీసుకొని ఇప్పుడు జగన్ రెడ్డి హయాం వరకు ఎన్నో కేసులు పెట్టారు. సుమారుగా 25 కేసుల వరకు పెట్టారు. అయినా కూడా ఏ రోజున కూడా మేము తొణకలేదు, బెణకలేదు. ఇప్పటికీ అప్పటికీ ఎప్పుడు భయపడేదే లేదు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నవరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పేర్కొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన జగన్ను ఓడించేందుకు టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో సమాన వాటా కేటాయించకుండా మైనార్టీలను, క్రైస్తవులను మోసం చేశారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పిస్తే జగన్ రెడ్డి వాటికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్లకు మహమ్మద్ అబ్దుల్ అజీజ్, ఢిల్లీ చాందినీ చౌక్ అభ్యర్థిగా జనతా బేగం తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తినేశాడు. మరి ఒక పక్క కేసీఆర్ కుటుంబ స్వార్థ ప్రయోజనాలకి ఈ రాష్ట్రాన్ని విభజన జరిగితే ఆంధ్ర రాష్ట్రం అప్పుడు విడిపోయినప్పుడు కేవలం 17,000 కోట్లే లోటు బడ్జెట్టు, తెలంగాణ 25,000 మిగులు బడ్జెట్టు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏమన్నా పరిశ్రమలు తెచ్చారా? దాచుకోవటం, దోచేసుకోవటం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం కోసం లక్షల కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓటర్లు ఇస్తే డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి పార్టీకి మాత్రం ఓటు వేయవద్దని ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ పార్టీకి ఓటు వేసినా అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేస్తే అది మురిగిపోయిద్ది అనేది గుర్తుంచుకోవాలా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.